యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. భారత్‌లో బంగారానికి డిమాండ్ విపరీతంగా ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని వినియోగించే దేశాల్లో భారత్, చైనాతో కలిపి ముందు వరుసలో ఉంటుంది. అయితే ఎక్కువగా బంగారంను మన దేశం దిగుమతి చేసుకుంటుందని చెప్పొచ్చు. భారతీయ మహిళలు బంగారం ఆభరణాలను ఎక్కువగా ధరించాలని ఆసక్తి చూపిస్తుంటారు. ఇది వారి అందాన్ని పెంచడంతో పాటు సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుంటుంది. పండుగలు, వివాహాలు, ఇతర శుభకార్యాల సమయాల్లో డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీనికి తగినట్లుగానే ధరలు కూడా అదే స్థాయిలో ఉంటాయని చెప్పొచ్చు. అంతర్జాతీయంగా అనిశ్చిత నేపథ్యంలో గతేడాది బంగారం, వెండి రేట్లు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం కూడా బంగారం ధరలు విపరీతంగా పెరిగేందుకు కారణమయ్యాయి. ఇప్పుడు సోమవారం సెషన్‌లో ధరలు చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్‌కు ప్రస్తుతం $5,020 వద్ద ఉంది. కిందటి రోజు $5,050 వద్ద ఉండేది. సిల్వర్ రేటు కూడా స్వల్పంగా తగ్గి ప్రస్తుతం $77.30 వద్ద ఉంది. ఇదే సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.69 వద్ద స్థిరంగా ఉంది. దేశీయంగా బంగారం ధరల్ని చూస్తే ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం రేటు తులం మీద 1,44,600 వద్ద కొనసాగుతుంది. ముందటి రోజు 1,800 మేర పెరిగింది. 24 క్యారెట్ల పసిడి ధర చూస్తే 10 గ్రాములకు గాను రూ. 1,57,750 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక వెండి ధర గత వారం రోజులుగా పెరగనే లేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర హైదరాబాద్ నగరంలో 2,80,000 పలుకుతోంది. ఫిబ్రవరి 13న 20,000 దిగొచ్చింది. అంతకుముందు జనవరి 29న కేజీ సిల్వర్ రేటు 4,25,000 మార్కు వద్ద జీవనకాల గరిష్టాన్ని నమోదు చేసింది. అక్కడి నుంచి చూస్తే 1,45,000 పతనమైంది.